రామ్ గోపాల్ వర్మ అని నేను. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుక్క పుట్టడం తప్ప ఇంకేం లేదు అవును అనేది ఎట్లా చెప్తారు సార్ మీరు? నాకు తెలుసు కదా. మీరు ఎలా మాట్లాడగలుగుతారు? బికాజ్ నాకు నారా లోకేష్ గారికి ఫ్లయింగ్ కిస్లు ఇవ్వటం అంటే ఇంక ఇది నేను నారా లోకేష్ ముందు ఓడిపోతున్నాను, గెలవలేకపోతున్నానని చెప్తున్నారా, లేకపోతే గెలిచి చూపిస్తానని చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారా? ఫ్లయింగ్ కిస్ తను మాకిచ్చిన ఒక ఎక్స్ట్రాడినరీ. ప్రపంచంలో ఏ ఫిల్మ్ కూడా ఎంతవరకు ఎవరు ఆపలేదు. టెక్నికల్ ప్రాసెస్తోనే డీల్ చేయగలుగుతారు. వ్యూహం అనే సినిమాలో అంత పెద్ద స్టార్ 200 కోట్ల సినిమాలు ఇలా అలవోకగా చేసే స్టార్ని ఏదో బర్రెలతోనో దున్నపోతులతోనో మాట్లాడుకుంటున్నట్టు ఎలా చూపించి దాన్ని కట్ చేసి ట్రైలర్ లాగా వేస్తారు సార్? అది నేను చేసానా? తను చేసింది చూపించాను కదా. బర్రెలతో ఫోటోలు వీడియోలు దిగేది ఎవరు? కళ్యాణ్. నేను అదే చూపిస్తున్నా. నీ సినిమాలో సిబిఎన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు ఎక్కడ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి కానీ దానికి సంబంధించిన ఇష్యూస్ దేనికి అడుగుతున్నానంటే పర్టికులర్ ఈ టాపిక్ సొంత కూతురు కూడా సొంత బ్రదర్ మీదే పోరాడుతుంది ఆ టాపిక్ మీద. ఐ మీన్ వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కూడా. వీటన్నిటిని కూడా చూసినప్పుడు ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ని రిఫ్లెక్ట్ చేసుకొని సినిమాలు తీసే ఆర్జీవి గారి మనసులో వైఎస్ వివేకానంద రెడ్డి కానీ తీసుకొని సినిమా చేస్తానని ఎందుకు ప్రకటించలేదు? అంటే ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈసారి రాజ్యసభ సీటు కానీ ఎమ్మెల్సీ కానీ కన్ఫర్మ్ అయిపోతుంది అనేది బాగా మాట్లాడుతున్నారు సార్ బయట. అది నిజమా సార్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గుంపులో నా లైఫ్లో కూర్చోను. నేను వీధిలో కుక్కలా బతకడం ఇష్టపడతాను. పర్టికులర్గా వై చంద్రబాబు గారు అంటే మీకు ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానమే తప్ప ఇంకోటి కాదంటారా? ఎన్టీ రామారావు గారు మొలానే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒకరు ఉన్నారని తెలుసు మొత్తం అందరికీ. అదర్వైజ్ దేర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్. దట్ షోస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ సిబిఎన్. కానీ మీరు ప్రేక్షకుల్ని ఇష్టమైతే చూడండి, నచ్చితే చూడండి అనే మాటలు అనకుండా మామూలుగా మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ మా థియేటర్కి వచ్చి దయచేసి చాలా కష్టపడి తీసామండి, ప్లీజ్ అండి, ఇంటిల్లి బాదికి నచ్చుతుంది అని చెప్తే ఆడు చూడటానికి ఆడ ఎదవ కాదు కదా ఫస్ట్.